హలో హలో చెప్పరా యాడరా ఉన్నా ఇంట్లో నువ్వు నాకు కొంచెం డబ్బులు కావాలరా కొంచెం బెట్టింగ్ అన్న గేమ్ బెట్టింగ్ అంతా ఆడద్దని చెప్పినాం కదా ఇప్పుడు డబ్బులు కావాలంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు నాకు కొంచెం మనీ కావాలి నా దగ్గర లేదురా అయిపోయింది ఎవరినన్నా అడుగు నాకు ఇప్పుడు కొంచెం అర్జెంట్ చూడు ఏమన్నా హెల్ప్ చేయి నేనేం చేయలేను ఇంట్లో ఏమన్నా ఉంటే ఎక్కడ నెట్టుకొని వచ్చేసి ఇదే ఇంట్లో ఆడబెట్టింటారా ఇంట్లో అంతా ఎవరు పెట్టారు పెట్టేది వాళ్ళు సరే నేను ఏదో చేస్తాను బీరువాళ్ళు బీరువాళ్ళు ఆడుందో అసలు బీరువాళ్ళు ఎందుకు పెడతారు మన వాళ్ళు అసలే హైలీ టాలెంటెడ్ ఇంకా అమ్మని అడిగితే తిడతారు హలో చెప్పరా లేదురా బీరువాలు నేను ఎత్తికి నాకు వల్ల కాలేదు ఇంకా చూసావా నేను చూసినా నాకు ఇంకా ఏం అర్థం కలరా సరే వండి ఉన్న డబ్బాలు ఎక్కడైనా పెట్టిందా చూడు మా అమ్మకి అట్లా అంతా పెట్టదురా అక్కడ చూడు అక్కడే పెడతారు అమ్మలంతా మా అమ్మ అట్లా పట్టగారు మా అమ్మ మంచం కింద పెడుతుంది అంత ఆడ కూడా ఎత్తేసిన ఇంకా ఆడుంటది నాకు అర్థమే కాలేదు ఏం చేసేది నాకు అసలు అర్థమే కాలేదు ఈ పాప ఏం చేసి ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఏమో ఒకసారి వంటింట్లో చూస్తాను ఒకసారి రేపు హాస్పిటల్ పోవాలి నా దగ్గర డబ్బులు కొంచెం ఉంది నీ దగ్గర ఏమైనా ఉందా ఏదో ఉండదు ఇస్తాలే నా దగ్గర ఉండేది ఇస్తా ఎత్తుకోబోదు తెచ్చుకోవద్దు ఎవరు ఇస్తున్నారా నేను నడకుండా ఏమైపోయిందబ్బా డబ్బులు పెట్టిన్నాను కనిపిల్ల ఎవరు వస్తున్నారా డబ్బులు లేవమ్మా డాడీ హాస్పిటల్ పోవాలి కదా హాస్పిటల్కి పోవాలంటే అడిగినాడు పోయి చూస్తే కనిపించలా ఎవరు వస్తున్నారు అన్నట్టు నడకుండా ఎత్తుకోడు ఎవరు చూసి ఎత్తుకున్నాడేమో ఇంకా కావాలంటే అడగండి నా బిడ్డ తప్పనంత చేయడు ఇంకెట్ట హాస్పిటల్ డబ్బులు అది ఉండదు ఇద్దాం అనుకున్నాను చెప్పమా ఎడికి పోయింటారా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అడిగి ఏరా మీ మమ్మీ ఆ డబ్బులు పెట్టుంటే చూసినావా లేదు నా ఇంటికి చూసినా లేదే డబ్బులు పెట్టిందంట లేదంట ఉంది లేదే డబ్బాలో పెట్టుంటే కనిపించలా అందుకు నేను అడతా ఉన్నారు వాళ్ళు నేను చూడలేదా అని నేనేంటి ఎత్తుకోండమ్మా సరే ఆ పాపను అడిగేది ఆ పాప ఎత్తుకోలేదంటే ఎవరు ఎత్తుకోలేదంట ఇంకెవరు ఎత్తుకోకంటే ఆడపించేది డబ్బులు ఈ ఆడిపోయినాయి తల్లాన్ని డబ్బాలన్నీ పెట్టుంటున్నాయి వ్యాన్ ఇంకో తాను పెట్టేసి లేదైనా ఒకే డబ్బాలన్నీ పెట్టి కావాలని అడిగితే అప్పుడు చూస్తున్నా అలా అవునరా వాళ్ళు ఎత్తుకోకుండా నువ్వు ఎత్తుకోకుండా డబ్బులు ఎక్కడికి పోయింది నేను ఎత్తుకోలేదు నువ్వే ఎత్తుకుంటావు ఎవరు ఎత్తుకోరు లేదు నేను ఎత్తుకోండిలా నేను ఇంకా నేను ఫ్రెండ్ ఏదో పిలిచేళ్ళతో నేను బయటకు వెళ్ళిపోయినా పాప ఎత్తుకోదు నేను వస్తానేది ఇప్పుడే కదా ఇంట్లోకి ఇంకా పాప ఎత్తుకోదు నువ్వు తప్పించి నువ్వు ఎత్తుకుంటావా నాకు అసలు డబ్బులు ఆడబెట్టిందో కూడా నాకు తెలియదు నేను ఆడ చూసుకుంటా
లేదురా నువ్వే ఎత్తుకుంటావు. ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టిన డబ్బులు ఎత్తుకున్నావు. లేదు నాకు తెలియదు డబ్బులు. చెప్పకుండా ఎత్తుకొని పోయేది నువ్వే. నేను ఎత్తుకొని పోలేదు. నన్ను అడగకుండా వాడు ఎప్పుడు ఎత్తుకోడా మరి ఎందుకు అన్ని సార్లు అడుగుతాడు వాడిని ఎత్తుకోలేదని చెప్తా. నాకు తెలిసి వాడు ఎత్తుకోవడం అని పై నాకు నమ్మకం ఉంది. ముందు 2 సార్లు ఎందుకు ఎత్తుకున్నాడు? నన్ను అడిగే ఎత్తుకుంటాడు ఎప్పుడు ఎత్తుకున్నా, నన్ను అడగకుండా ఎప్పుడు ఎత్తుకోడు. పన్నే ఎందుకు అన్ని సార్లు అడుగుతాండవా? అంత మాకు నమ్మకం లేదా కొడుకు పైన? నాకు తెలియకుండా ఎత్తుకున్నాడు కదా, నేను అడుగుతాను. ఎత్తుకోలేదని చెప్తాను కదా ఇక్కడ. సరేలే, ఇప్పుడు ఎట్లా డబ్బులు నువ్వు ఎత్తుకోలేదు, పాప ఎత్తుకోలేదు, వాడు ఎత్తుకోలేదు, ఎక్కడ పోయింది డబ్బులు? ఏడు పోయిందో పోతే పోతుంది, వదిలేయండి. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా మా పోయి ఇంకోటి చెప్తున్నా, నేను మొన్న డబ్బులు నేను తీసుకున్నామా. ఎందుకు తీసుకున్నావా? నువ్వు మీరు హాస్పిటల్ కావాలేండి ఇదా? నేను నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఇట్లా పని చేసేద్దా అనేసి నేను ఇంకా చెప్తూ తిడతామని చూడు. తయారు చేస్తావు నువ్వు చేసే పనులకు నేను తిట్లు తినాలి. ఇంకా నేను ఇంక తీసుకోను, ఇదే లాస్ట్. బెట్టింగ్ ఆడేదేమి నువ్వా? అది ఫ్రెండ్స్ చెప్పించినారు, ఆడేస్తున్నాను దానికి పోయింది. అందుకు ఇంట్లో ఎత్తుకుంటాను డబ్బులు ఎత్తపోయి నువ్వు తెలియకుండా ఆడేసుకోగొట్టుకుంటున్నావు. వాళ్ళు ఇంటికాడికి వస్తామంటారు, అందుకని నేను తీసుకున్నాం. మీకు తప్పదని ఇది హాస్పిటల్కి ఏం చేసేది? మా ఇంక నేను ఎప్పుడు చేయను మా, నేను ఇచ్చుకోను. గట్ట బెట్టింగ్లు పాడంతా అట్లా జోలుకుంటా పోవద్దు. పోను మా. గుట్టుగా ఉండేది నేర్చుకో. కాదు నేను చెప్తాను, నేను వాడు నీ సపోర్ట్ వల్ల చూడు, ఇంట్లో చెప్పకుండా డబ్బులు ఎత్తుకుని స్పాట్ చేస్తాను. ఎప్పుడు చేయడు కానీ మాది తెలియకుండా ఎత్తుకోమన్నాడు. ఇప్పుడు చేయదు నువ్వు అట్ట పని, నాకు మాట దాకూడదు నువ్వు. సరే మా, నేను తేను. ఇంకెప్పుడు అట్లంతా తెలియకుండా ఇంట్లో ఎత్తుకోకూడదు. తీర్చిన దానికి ఏమైంది ఇప్పుడు? వాడు దానికి బెట్టింగ్లు అది ఇది పోతున్నాడు ఎక్కువ. చూడరా సరిపోతుంది. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా నేను తిట్టుతున్నాను. మా ఇంక ఇప్పుడు ఆన్నం ఇదే లాస్ట్. చెప్పు ఎందుకు ఇదే ఫాదర్ లాస్ట్. ఇంక నేను ఆన్నం, ఇంక నేను మీరు చెప్పినట్టే ఇంకా. ఇంకోసారి మాకు చేసామంటే నాకు కోపం వస్తుంది. నేను మర్యాదగా చెప్పను ఇంకా. సరే మా, నేను ఇంకా ఆన్లేదు తెలుసుకో. సరే మా.